ప్రేమ ప్రకటిద్దాం లోకములో. సాక్షులుగా సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా, సైన్యముగా గొప్ప సైన్యముగా, సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా, సైన్యముగా మహాసైన్యముగా. ప్రవక్తి అయిన మిర్యాము వెంటను స్త్రీల సైన్యం ఎలుగెత్తి పాడెను. యెహోవా అతిశయించి జయమిచ్చెను, శత్రులను నేల కూల్చెను. సైన్యముగా స్త్రీలు ఆరాధించి దేవుని నామమును మహిమపరిచె. హల్లెలూయా. సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా, సైన్యముగా గొప్ప సైన్యముగా, సమఅందరం సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా, సైన్యముగా మహాసైన్యముగా. కదలి రండి స్త్రీలారా ముందుకు, క్రీస్తు ప్రేమ ప్రకటిద్దాం లోకములో. యూదుల సంహరింప రాజాజ్ఞ పుట్టగా రాణి ఎస్తేరు ముందుకు వచ్చెను. రాజుకు మనవి చేసి విన్నపించెను. యూదుల పక్షముగా స్త్రీ నిలిచెను. దేవుని ప్రజలు రక్షింపబడిరి, ఆయన నామమును మహిమపరచెను. హల్లెలూయా. ఇప్పుడు మనము టెస్ట్ మనీస్ విందాము. వీమ్ మినిస్ట్రీకి మీరు పరిచయం అయిన తర్వాత ఈ మినిస్ట్రీ నుంచి మీరు ఎలా తర్బీదు పొందారు, అంటే ఒక పాస్టర్గా మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకున్నారు అనేది మీ నోటి నుంచి వినాలని మేము ఆశపడుతున్నాము. ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సంతోషమ పాస్టమ్ గారు ఆదోని నుండి, సరళ పాస్టమ్ గారు దూపాడు నుంచి, ఇంకొక సరళ పాస్టమ్ గారు కర్ణాటక నుండి. దేవునికి మహిమ కలుగునుగాక. సుధా పాస్టమ్మ గారికి, సారుకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. చేరవచ్చిన దైవ సేవకులకు, సేవకురాండ్లకు మరి వందనాలు. ఈ సమయంలో నా చిన్న సాక్ష్యం ఏంటంటే, ఆదోని ప్రాంతంలో మేము సేవ చేస్తుంటాం. ఆదోని చుట్టూర్తి ఉన్న పల్లెల్లో ఎంతోమంది సేవకులు, ఎంతోమంది సేవకురాండ్లు ఉన్నారు. అయితే మా ఆదోని చుట్టూర్తి కూడా, మా ప్రాంతం అంతా కూడా పాస్టర్లు మాత్రమే పరిచర్యకు వెళ్ళేవారు.
పాస్టమ్మలు వెళ్ళేవారు కాదు. అయితే మేము ఫస్ట్ నుంచి కూడా సేవలో మా పాస్టర్ గారు నేను ఇద్దరు పరిచర్యకి వెళ్ళేవారము. మేము 2 సంవత్సరాల కిందట మరి ఒక ఆలోచన చేశాం. మా పాస్టరు నేను కూడా ఏం ఆలోచన చేశామంటే, మనమిద్దరు ఏ విధంగా అయితే మరి సేవలో వాడబడుతున్నామో ఆ విధంగా అందరూ సేవలో మరి పాస్టర్కి తోడుగా ఉంటే ఇద్దరు కలిసి వెళితే చాలా బాగుంటుందని మేము ఆశించాము. ఆశించిన విధంగా మరి 2 సంవత్సరాల కిందట మేము ఏం చేసామంటే, మొట్టమొదటి మరి పని పాస్టర్ అమ్మలందరినీ పిలిచి మరి మేము ఒక ప్రత్యేకమైన శారీస్ ఇవ్వాలి. అప్పుడు మేము వారికి తెలియచేయాలి, మీరు కూడా మీ పాస్టర్లతో వెళ్ళి మరి సేవ చేయండి అని మేము మాట్లాడుకున్నాం, మేము ఉద్దేశించాను. అంతేకాదు కానీ దేవుడు మాకిచ్చిన ప్రేరేపణది. అయితే అందరిని పిలిచాము. సెమీ క్రిస్మస్ ఆరాధనలో మరి అందరూ ఘనంగా సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఉన్నారు, చేశాము. దేవుడు ఘనంగా జరిపించాడు. అయితే మేము ఆ మాట చెప్పలేదు, మీరు కూడా వెళ్ళి మీ పాస్టర్లతో మరి పరిచర్య కలిసి చేయండి అని చెప్పలేకపోయాం. బైబిల్లో ఒక మాట ఉంది, అదేంటంటే ప్రతిదానికి సమయము కలదు. అంటే అక్కడ ఆ రోజు మేము చెప్పడానికి మరి సమయం కాదేమో అనుకున్నాం. తర్వాత మేము మరి కదిరిలో ఒక పాస్టర్ ఉన్నాడు, రామ్మూర్తి నాయక్ అని. ఆ పాస్టర్ గారు మా పాస్టర్కు బాగా పరిచయము. ఆయన ఒకరోజు ఫోన్ చేసి ఏమన్నాడంటే, పాస్టర్ గారు మరి పాస్టమ్మల సహవాసము, పాస్టమ్మల ఆత్మీయ సహవాసం మీ చర్చిలో జరిపిద్దామన్నాడు. అంటే మేము ఆలోచన చేసాం, ఎవరు వస్తారబ్బా, మాకు కూడా ఆశ ఉంది అని ఆలోచన చేసినప్పుడు ఒక నెల మరి వద్దని చెప్పాం. 2వ నెల మరలా అడిగాడు ఆయన. అంటే విసుగు చెందకుండా ఆయన 2వ నెల అడిగిన తర్వాత మా పాస్టర్ గారిని నుండి ఒక నెల పెట్టించుకుందాం, ఒక నెల చూద్దాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో, ఏ విధంగా వాక్యం చెప్తారో, ఏ విధంగా మరి పల్లెల్లో సేవ చేస్తున్న పాస్టర్మల్ని ఎలా బలపరుస్తారో చూద్దామని మేము మాట్లాడుకొని మరి పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఓకే మేము పెట్టుకుంటాం పాస్టర్ గారు, మీరు వాళ్ళకి చెప్పండి అన్నాం. అప్పుడు మేము ఇంకా ఎక్కడి నుంచి వస్తారో మరి ఆత్మీయ పాస్టర్మల ఆత్మీయ సహవాసం యొక్క మరి మీటింగ్కి ఎక్కడి నుంచి వాక్యం చెప్పడానికి వస్తారని మేము అనుకున్నాం. ఆయన అన్న లాస్ట్కి కర్నూలులోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ లేరు అని చెప్పారు. ఎవరు వాళ్ళు, కర్నూలు అంటే చాలా మట్టుకు మేము చూసే ఉంటామంటే ఆయన అన్నాడు, వీళ్ళ పేర్లు చెప్పాడు, బాలరాజ్ సార్ గారు, సుధా మేడం గారు అని చెప్పాడు. అప్పటికి వీళ్ళని మేము చూడలేదు. సర్లే పిలవండి, పెట్టించుకున్నాం. దేవుని కృపను బట్టి మేము ప్రార్థన చేసి మరి పల్లెల్లో ఉన్న పాస్టర్లకు అందరికీ మా పాస్టర్ గారు ఫోన్ చేసి మరి పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ నెలలో చాలామంది వచ్చారు, 2వ నెలలో వచ్చారు, 3వ నెలలో వచ్చారు. ఇంకా అందరూ వచ్చేదాన్ని బట్టి మాకు ఆసక్తి పెరిగి బాగా మరి ప్రతి నెల కూడా, ఇది 2వ సంవత్సరము, ప్రతి నెల నుండి కూడా ఈ పాస్టర్మల ఆత్మీయ సహవాసము మరి పెట్టడానికి మేము ఒప్పుకున్నాం. అయితే ఈ విధంగా మైక్ పట్టుకొని మాట్లాడడానికి కానీ మా పాస్టర్మలు, అంతేకాదు కానీ ఒక ప్రార్థన చేయడానికి కానీ ఒక పాట పాడడానికి కానీ వచ్చేవాళ్ళు కాదు. ఇంకా మరి భర్తలతో అంటే పాస్టర్లతో కలిసి వెళ్ళేదానికి కూడా ఇష్టపడేవారు కాదు. అంటే ఒక భయం, ఏం భయం అంటే పాట పాడమంటారో, ప్రార్థన చేయమంటారో, వాక్యం చెప్పమంటారో, మేము ఎలా చెప్పాలి, మరి పాస్టర్లే కదా అంతా చేసేది, మాకేం రాదు అని భయపడేవారు. అప్పుడు మరి మా దగ్గర ప్రతి నెల జరుగుతున్నప్పుడు సుధా పాస్టరమ్మ గారు మరి చక్కగా మరి పాస్టరమ్మతో పాటు ఇంకా అనేక మంది ప్రతి నెల ఒకరు వాక్యం చెప్పేకి ఇక్కడున్న మేడం వాళ్ళలో వచ్చేవారు. బాగా మేము ఈ విధంగా శ్రమపడి ప్రయాసపడి వస్తున్నామంటే మాకు పని లేక కాదు, కానీ మరి పల్లెల్లో ఉన్న పాస్టరమ్మలను
ఏమి తెలియని పాస్టరములను, చదువు లేని వారిని కూడా మేము బలపరచాలని మరి దేవుడు మాకిచ్చిన దర్శనాన్ని బట్టి మేమెంతో ప్రయాసపడి వస్తున్నాం అని అన్నీ ఒక్కొక్క నెల మరి వీరు చెప్పుతూ వస్తున్నప్పుడు మాకు అనిపించింది ఒక కొత్త మాటల్లా. అంతేకాదు కానీ లేని ధైర్యం మాకు వచ్చింది. ఎక్కడ లేని ధైర్యం అంటే నేను కూడా ఒక పాస్టర్ అమ్మనే. అమ్మగారు అనేవాళ్ళు, నువ్వెవరో తెలుసా అని ఏమని చెప్పేదంటే, నువ్వు ఒక పాస్టర్ అమ్మవు, ఇది మర్చిపోవద్దు. నీ ఇంటి సంసారానికి, నీ ఇంటి పనులకు, అంతేకాదు కానీ నువ్వు తిని నిద్రపోవడానికి నువ్వు పాస్టరమ్మవు కాదు. నీ భర్త పాస్టర్ అంటే నువ్వు ఒక పాస్టరమ్మవు. నువ్వు కూడా అనేక మంది ఆత్మలను రక్షించాలని అమ్మగారు చెప్పే మాటలను బట్టి, హెచ్చరికలను బట్టి, అదేవిధంగా మరి వాక్యం చెప్పేకొస్తున్న మేడం వాళ్ళు చెప్తున్న వాక్యాన్ని బట్టి మేమందరం చాలా బలపడ్డాము. అంతేకాదు కానీ ఇప్పుడు మా పాస్టరమ్మలు మరి చక్కగా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. మరి పాస్టర్లతో కలిసి ముఖ్యంగా పరిచర్యకి వెళుతున్నారు. ఈ మినిస్టర్ ద్వారా ఎంతగానో మేము ఆశీర్వదింపబడ్డాం. అంతేకాదు కానీ చాలా మరి ఇంతే అని చెప్పలేం, కానీ ఇంకా చెప్పాల్సినట్టు ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయం లేనందున మరి నా గురించి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అప్పుడు నేను పరిచర్యకి వెళ్ళేదాన్ని, కానీ వాక్యం చెప్పాలంటే భయపడేదాన్ని, పాటలు పాడాలంటే పాడేదాన్ని, వర్షిప్ చేసేదాన్ని, మరి ప్రార్థన చేసేదాన్ని. చాలామంది ఉంటే కూడా నేను భయపడేదాన్ని. ఇప్పుడు ఒకవేళ 200 మంది, 500 మంది, 1000 మంది ఉన్నా కూడా మరి వాక్యం చెప్పగలుగుతున్నాను. అంటే ఆ విధంగా నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే, ఈ విధంగా నేను ఇక నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే కూడా కేవలము మరి మన మినిస్టర్లోనే ఇంత ధైర్యము వచ్చింది. ఆ విధంగా మరి పాస్టరమ్మ గారు చక్కగా మమ్మల్ని అందరూ బలపరిచింది. కాబట్టి చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విమెన్ ఎంపవరింగ్ ఇవాంజలికల్ మినిస్ట్రీ మినిస్ట్రీ దూపాడు వారు నిర్వహిస్తున్న పాస్టర్ల క్రిస్మస్ వేడుకలకి ముఖ్య వర్తమానికులుగా విచ్చేసిన సిస్టర్ సువర్ణ బెంజమిన్ గారిని మనము ప్రభునామంలో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ మేడంతో పాటు వేదిక మీదకి మేడం నడిపించవలసింది. సో ఈరోజు మన మధ్య వర్తమానాన్ని పంచుకోవటానికి విచ్చేసినటువంటి సువర్ణ బెంజమిన్ మేడం గారికి మినిస్ట్రీ తరపున స్వాగతం మేడం. ప్రైజ్ ది లార్డ్. మేడంని వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా వేడుకొంచున్నాము. మరి మీరే చెప్పారు, మినిస్ట్రీలో మీరు పాలుభాగస్తులైన తర్వాత వాక్యం చెప్పడానికి కూడా మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము సరళ పాస్టమ్ గారు దూపాడు నుంచి తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే బాలరాజన్న గారికి, సుధారణక్క గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చేసినటువంటి మరి స్పీకర్స్కి, అలాగే పాస్టమ్మలకు, పాస్టర్గాలకు చేరొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆర్ సరళ, మా హస్బెండ్ పేరు ఎన్ సుధాకర్. అయితే 2020లో నేను ఈ దూపాడు గ్రామానికి రావడం జరిగింది. అయితే 2021లో కోవిడ్లో మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యాడు. ఆ తర్వాత మరి నాకు ఇంక ఈ దూపాడికి అప్పటికి చర్చెస్లో అన్నీ క్లోజ్ అయిపోయాయి. తర్వాతకి మా హస్బెండ్ చనిపోయిన 2 months తర్వాత మరి అనుష కాల్ చేసింది, అక్క ఇక్కడ నుంచి మీకు ఏమైనా అందరికీ పాస్టర్లకు హెల్ప్ చేస్తున్నామని చెప్పినప్పుడు మాటను బట్టి నిజంగా మళ్ళీ బలపరచుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని నేను రావడం జరిగింది. అంతేకాకుండా సుధక్క నాకు ఈవెన్ సపరేట్గా కాల్ చేసి అక్కడ నన్ను బలపరిచి సేవలో ముందుకు నడిపించడము, అక్కడి నుంచి మరి ఈ యొక్క దూపాల పాస్టర్ల మినిస్ట్రీలో నేను పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న తర్వాత నేను వస్తున్న తర్వాత నేను నేర్చుకున్నది ఏమంటే, మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా సంఘం అంతా కూడా సార్ లేకపోయినా నువ్వు మా సంఘం నడిపించాలి అని నన్ను అడ్డుకొని నిలబెట్టుకున్న తర్వాత ఒక స్త్రీ సంఘం నడిపించాలంటే సమాజంలో కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు. కాకపోతే అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమి అంటే అక్క థాట్స్ అన్నీ
పాశ్రమలు పరిచర్య చేయాలి. పాశ్రమలు పరిచర్య చేయటం లేదు కాబట్టి వాళ్ళని బలపరచడానికి పెట్టారు. కానీ ఆ సంఘంలో చేస్తున్న సేవను బట్టి నేను ఎలాగా చేయాలి అని చెప్పి మరి ఒంటరిగా ఉన్న నా జీవితంలో ఎన్నో అనుభవాలు, అంటే జరుగుతున్న ప్రతి ప్రార్థన కూడికలో నేను కామ్గా వెళ్ళిపోలేదు. ఇక్కడ నుంచి వస్తున్న ప్రతిదీ కూడా నేర్చుకొని నా సంఘాన్ని డెవలప్ చేసుకోవడానికి నేను ఎంతగానో ప్రయాసపడినాను. అంతగా ప్రోత్సహించిన సుధాకర్ని బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఊరికి రావడము పోవడం అనేది కాదు, కానీ ప్రతి కార్యక్రమాల్లో నేర్చుకోవడము, నన్ను బలపరచడం. ఈరోజు నేను నా సంఘాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ మరి ఒకసారి ఉమెన్స్ రిట్రీటు, ఒకసారి యూత్ రిట్రీటు, ఒకసారి ఫ్యామిలీ రిట్రీటు, ఇలా ఒంటరిగానే మరి చాలామంది 500 మెంబర్స్ దాకా నేను రిట్రీట్ పెట్టి నడిపించే స్థితిలోనికి దేవుడు నన్ను ఈ సమయంలో వాడుకుంటున్నాడు. అంతేకాకుండా యూత్ రిట్రీటు మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ నేను నడిపించినప్పుడు 4 యవ్వన బిడ్డలు రక్షింపబడి మంచి సాక్ష్య జీవితంతో అక్కడి నుంచి వెళ్ళారు. ఇవన్నిటికీ నేను చేయడానికి కారణము నన్ను బలపరిచిన మరి సుధారానక్కకు నిజంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి తర్వాతకి నేను ఒంటరిగా కొంచెం లోన్లీగా ఫీల్ అయిపోయేదాన్ని. అందరికీ పాస్టర్లు అని పిలిచేటప్పుడు కొంచెం లోన్లీగా ఫీల్ అయిపోతుంటే ఆ సమయంలో నన్ను నేనే బలపరుచుకునే. ఆ సమయంలో ఒక 2-3 లేడీస్ పాస్టర్లు వచ్చి మెసేజ్ చెప్తుంటే రైట్ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, ఇలాంటి వాళ్ళు కూడా సేవ చేస్తున్నారని. మరి నిజంగా అంటే అక్కకు ఆ దర్శనం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆ సమయంలో నేను ఎప్పుడైతే మరి బాధలో ఉంటున్నానో ఆ సమయంలో స్త్రీలు ప్రతి ఒక్కరు అన్ని చోట్ల బలపడాలి, స్త్రీలు సంఘాల్లో నడిపించాలి, అది చేయాలనే మాటలు ఈరోజు నా కొరకే పంపించినాడు. అలా ఎన్నో ఆదరణ మాటలతో నేను ఇక్కడ వచ్చి ఆదరింపబడ్డాను. ఈ మినిస్ట్రీలో నేను ఎంతగానో మెరకల్స్ చూశాను. మరి అంతేకాకుండా అలాగ అవుతున్న సమయంలో మరి చాలా తక్కువగా నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాను. చాలా తక్కువ, ఏమంటే అక్కతో మాట్లాడితే ఎవరితో మాట్లాడి వెళ్ళిపోవడం అది నాది. కాకపోతే అక్క మరి 2 months 3 months బ్యాక్ నుంచి అక్క కొంచెం హెల్త్ బాగలేనప్పుడు వర్షిప్ చేయడానికి పెట్టినప్పుడు కూడా నేను చాలా సంతోషించాను. ఇది నీ చిత్తం లేనిది నాది ఏది జరగదు ప్రభు. నేను ఒకటే అనుకునేదాన్ని, ఈ మందిరంలో ఏదో ఒక రోజు నేను నిలబడాలి, సేవ చేయాలి. ఎందుకంటే మరి అక్క వాళ్ళ తండ్రి గారు ఇక్కడ రక్తాన్ని చిందించి అనేక సేవకుల కొరకు ఈరోజు బలపరచబడుచున్నామంటే అది నిజంగా ఊరికే రక్తం చిందించినది కాదు, కానీ మనమందరము క్రీస్తు సాక్షులంగా కాదు ప్రపంచమంతా కూడా క్రీస్తు కొరకు ఒక సాక్ష్య జీవితంగా మనం కూడా ఉండడానికి మరి అక్క ఎంతగా బలపరుస్తూ ఉన్నారు. లాస్ట్ మంత్ మరి వర్షిప్ లీడ్ చేసేటప్పుడు నిజంగా ఏంజల్స్ అన్నీ కూడా మరి మనందరి చుట్టూ రాలుతున్నట్లు అక్క లీడ్ చేసేటప్పుడు ఆ దర్శనం నేను చూశాను. ప్రతి ఒక్కరిని కూడా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. మనం ఆ దర్శనాలు చూస్తూ మన సంఘాలను ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా కూడా ధైర్యంగా ఈ అంత్య దినాల్లో మనం అందరము కూడా ముందుకు వెళ్తూ మన సంఘాలను అనేక అన్యులను రక్షించడానికి మనందరము ప్రయాసపడేటటువంటి పాశ్రములంగా సంఘ సేవకులు ఎవరైనా చేస్తూ ఉంటే స్త్రీలు అలాంటి వారు కూడా ఇంకా ధైర్యంగా ఎన్నైనా ఎదుర్కొని సేవలో ముందుకు వెళ్ళాలని మరి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నన్ను ఇంతగా బలపరిచినటువంటి ముఖ్యంగా బాలరాజన్ సార్ గారికి అలాగే సుధా మేడం గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ అక్క. వి మినిస్ట్రీ యొక్క ఉద్దేశం కూడాను అదే. కోవిడ్ సమయంలో కొంతమంది పాస్టర్ గారు మరణించిన తర్వాత ఆ సంఘాలు మూసివేయబడ్డాయి. సో అలా జరగకుండా పాస్టర్మల్ని నిలబెట్టి వాళ్ళని బలపరిచి ఆ సంఘాలు కంటిన్యూ అవ్వాలనేటువంటిది వి మినిస్ట్రీలో ఒక ఉద్దేశంగా ఉంది. థ్యాంక్ యూ సరళ. మే గాడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ మినిస్ట్రీ. బ్లెస్ యూ. కర్ణాటక నుంచి కూడాను సరళ పాస్టమ్ గారు మాట్లాడతారు. ప్రైజ్లాడండి. చేరి వచ్చిన దైవజనులందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దైవ సేవకులు ఈ లోకంలో వాళ్ళ నిజ జీవితాల్లో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భరించుకుంటూ చివరికి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ దేవాది దేవుని పాదసేవ చేస్తున్న వారందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు అంటే దైవ సేవకులు ప్రతిరోజు విరామం లేకుండా ఎన్నో కష్ట నష్టాలను నొర్చి అనుకూల అననుకూల పరిస్థితులలో
మీ సేవ చేస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న గీతాన్ని ఆలపించుకున్నాం. ఒక నిమిషం. సరోజమ్మ ఆంటీ ఎక్కడున్నారు? మాకు అసలు వచ్చిన దగ్గర నుంచి సరోజమ్మ ఆంటీ కనిపిలే. ఎక్కడున్నారు సరోజమ్మ ఆంటీ? రండి ఆంటీ. అమ్మ లీడర్స్ కొద్దిగా సరోజమ్మ ఆంటీని చూసుకొని తీసుకురావాలి కదా మీరు. ఆంటీని అక్కడ ఎట్ట కూర్చోబెడతాం మనం? తీసుకొని రండి. ఓకే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకము నిశ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకము నిశ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి.
మానవులకు లేదా మనుషులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు గమనించారు. సంఘములో ఎప్పుడు కూడా మనం మనుషులకు ఎప్పుడు ప్రాధాన్యతను ఇవ్వకూడదు, దేవునికి మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి. అదే నాకు గుర్తొచ్చింది. అక్క చెప్పినప్పుడు ఏం చెప్పొద్దు, నువ్వు సేవ చేస్తున్నాను అని చెప్పు అంతే అన్నారు. ఇష్టపడలేదన్నమాట. ఈవెన్ ఈ మన ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. మరి అన్న అంటే అన్న గురించి కూడా చెప్పాలి. మిస్టర్ బిఏ బెంజమిన్ గారు, వారు మేమంతా ఒకే డినామినేషన్కి చెందిన వాళ్ళము, మెననైట్ వాళ్ళము, ఒకే గ్రామంలో ఒకే జడ్చర్ల వనపర్తి అక్కడ ఉండిన వారము. అయితే అన్న పంపించారు నాకు ఫోటో, అక్క ఇవ్వలేదు ఫోటో, ఇష్టపడరు. కనుక నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన స్పీకర్ గారిని బట్టి నిజంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మనందరం కూడా దివ్యమైన రీతిలో అక్కను దేవుడు ఆత్మచేత నింపి అభిషేకించి మన దగ్గరకు తీసుకొని వచ్చారు. అందరూ బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మనందరం కూడా ఇప్పుడు వాక్యం ద్వారా బలపడాలని ఆశిస్తూ ఈ సమయాన్ని మరి అక్కగారికి అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరి మనం వాక్యం వినటానికి ముందు ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకొని దేవునామాన్ని స్తుతించి మన మనసుల్ని సిద్ధపరచుకొని అందరు కూడా చప్పట్లు కొడుతూ చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, అందరూ చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అందరూ చప్పట్లు కొడదాం. నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పాటిదానని నేను
అలాగే ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, ఇది నువ్వు రిలాక్స్ అయ్యే సమయం, అంతకంటే కాదు. నా దేవుణ్ణి స్తుతించే సమయం ఇది, మన దేవుణ్ణి ఆరాధించే సమయం ఇది. దేవుని యొక్క మాటలు, గొప్పతనము, బిరుదులు అవన్నీ ఎత్తి యేసయ్యా నీకే స్తోత్రం అంటూ ఆయన మహిమ పరుద్దాం. అమ్మా, ఎవరు మౌనంగా ఉండకండి అమ్మా, మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేయండి, దేవుణ్ణి ఆరాధన చేయండి. స్తుతుల పైన ఆసీనుడై ఉండేటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు మనం స్తుతించే ఈ స్తుతి పైన ఆయన ఆసీనుడై ఉండడానికి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతమైన దేవా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. అయ్యా, పరలోకంలో ఉండవలసిన భాగ్యమని ఎంచుకోలేదయ్యా నువ్వు, మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకే స్తోత్రాలయ్యా. 3వ దినాన తిరిగి లేచిన దేవా, నీకే స్తోత్రాలయ్యా. మహిమగల దేవా, నీకే స్తోత్రాలు ప్రభు. ప్రేమించే దేవా, నీకే స్తోత్రములు. ఆదరించే దేవా, నీకే స్తోత్రములు. మమ్మల్ని బలపరిచే దేవా, నీకే స్తోత్రములు ప్రభు. 7 నక్షత్రములు మీ కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించడానికి స్తోత్రములు తండ్రి. మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైన దయానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. ఎన్నో అద్భుతాలు చేసే దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొంచు. ఈ సమయంలో మా నజరేయుడైన యేసయ్య నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే. కాబట్టి మనమందరం మౌనంగా ఉండి ప్రభుని ఆరాధన చేద్దాం. గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. అందరూ కూడా గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. పగలు ఎండకు నీదెందుకు కూలినా కూడును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. కూలినా కూడును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, యేసయ్యా. అందరూ కూడా చేతులెత్తి, 2 చేతులెత్తి. హల్లెలూయా. యేసయ్యా, అందరూ యేసయ్యా, గట్టిగా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, గొప్ప దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ సమయంలో మీరేనైనా ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించండి ప్రభా. అయ్యా, మీ యొక్క దాసురాలు అయ్యాలో మీరుండి మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డ నింపు ప్రభు.
మాకు అవసరమైన మాటలు తెలియచే తండ్రి. స్పష్టంగా మాట్లాడయ్యా, సూటిగా మాట్లాడు ప్రభు. నీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. ఎవరు కూడానైనా ఏ మానవుడు కూడా ప్రభు నమ్మదగిన వాడు కాదయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించి అయ్యా మా లోపాలు మేము సరి చేసుకొని మీ కొరకు ఇంకా నమ్మకమైనటువంటి సేవకులుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా అనేక ఆత్మలను రక్షించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని వేడుకొంచు. ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు చెప్పుకొంచు. మా ప్రభును ప్రియరక్షకుడైనా మా నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, సేవకులు, జత పని వారిని బట్టి, మరి ముఖ్యంగా ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన దీనదాసులను బట్టి, దాసురాండ్రను బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు తర్వాత మీరు మాట్లాడే మాటలు, మీ సాక్ష్యాలు విన్నప్పుడు నాకు అక్కడే కూర్చోవాలనిపించింది. నేను ఎక్కకూడదు ఇక్కడికి, నేను చెప్పకూడదు, మీవే వినాలి. చాలా శ్రేష్టమైన రీతిలో మీరు చెప్తూ వచ్చినారు. నా హృదయం ఎంతో సంతోషించింది. పాస్టమ్మలు, బీద దీన సేవకురాండ్రు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మైక్ దగ్గర నిలబడి ఆరాధించడం ఏమి, వాళ్ళ సాక్ష్యాలు టీచర్ అమ్మలు చెప్పినట్టే చెప్పినారు. టీచర్ అమ్మలు అన్న తప్పు చెప్తారు. ఈ దినాల్లో టీచర్ అమ్మలు అన్నీ యూట్యూబ్లో చూసి చెప్తున్నారు. ఇక్కడ టీచర్స్ ఉన్నట్టున్నారు. కానీ అమ్మ, మీరు దైవక సేవకురాలు, చాలా బాగా కాంపౌండ్ సెంటెన్సెస్, నో కామాస్, నో ఫుల్ స్టాప్స్ అలా చెప్తూ ఉన్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని నా గమనంలోకి తీసుకొచ్చినాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశం నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషల మాటవారి నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కడియపడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదత్తులందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడిండ్రి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్థుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇది మీరు చేసిన పనే. పరలోకం ఇక్కడ చేస్తున్నారు, పరలోకంలో కూడా మనము చేయబోతాం కదమ్మా. ఇదే నేను అంటే నేను దీని మీద కాదు, కానీ మీ గురించి, మీ సహవాసం గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూర్చున్నప్పుడు, అమ్మగారు చెప్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది. అంటే మీరు ఆయా భాషలు మాట్లాడి నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వీరెవరయ్యా అని అడుగుతున్నారు పరలోకంలో మీ గురించి. ఇప్పుడు ప్రభువు అక్కడ అడుగుతూ ఉంటుంటారు, చూస్తూ ఉంటారు. అప్పుడు పెద్దల్లో ఒకడు తెల్లని వరిస్తం ధరించుకున్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. మీరే చెప్పాలా. ఆదోని, గుంతకలు, కర్ణాటక కదా చెప్తూ వచ్చింటాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా, మాకైతే తెలియదయ్యా, నీకే తెలుసు అన్నారు. అనగా ఇచ్చిన సాక్ష్యం మీ గురించి, మరి ఇంత గొప్ప సాక్ష్యం చేసినప్పుడు మధ్య మధ్య లేయొద్దండి, వాక్యం విందాం. ఎక్కడి నుండి వచ్చి నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియక అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. మీరు చాలా చిన్నోళ్ళు, చాలా శ్రమలో. ఒక సిస్టర్ చెప్తుంది, హస్బెండ్ని కోల్పోయింది. అది చాలా కష్టమైన సంగతి. సంఘాన్ని నడిపించడం మహాశ్రమ, అది శ్రమ కాదు, మహాశ్రమ. అప్పుంటే తీర్చొచ్చు, భర్త పోతే చాలా కష్టం. కాబట్టి ఆ సిస్టర్ చెప్తున్నప్పుడు నాకు చాలా అంటే హృదయంలో దేవుని స్తుతిస్తూ వచ్చిన. గాడ్ బ్లెస్ యు తల్లి. అప్పుడు వచ్చి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసిన పాప క్షమాపణ పొందినారు. పాప క్షమాపణ పొందకుండా, యేసుక్రీస్తును స్వత్త రక్షకునిగా అంగీకరించకుండా ఎంత సువార్త చేసినా పరలోకంలో వీరెవరని అడగరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ మస్ట్ బోర్న్ అగైన్. యేసుక్రీస్తు రక్తంలో మన పాపములు కడుక్కున్నామని, బాప్తీసం తీసుకున్నామని కాదు, యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత బాప్తీసం సాక్ష్యము పొందాం. హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకొని. కాబట్టి అందువల్ల వారు దేవుని సింహాసనం రాత్రింపగళ్ళు ఆయనను ఆలయంలో ఆయనను సేవించున్నారు. సింహాసనం వారే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైన ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలేని వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య మందు గొర్రెపిల్ల వారికి కాపరి, జీవజలముల బుగ్గల ఎద్దకు వారిని నడిపించు. దేవుడే వారి కన్నుల ప్రతి భాష పిందును తుడిచండి. కాబట్టి దేవుడు
మీ సమూహాన్ని చూసినప్పుడు నా గమనంలోకి ఇది తీసుకొచ్చినాడు. యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా? తెలియదమ్మా? తెలుసు కదా, తెలుసు. ఎంతమంది చెప్పినారో? ఎన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది? 2000 సంవత్సరాల నుంచి కదా. 24 అంటే ఆయన పుట్టినప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే 2024. అందరికీ తెలుసు. యేసును కలిగి ఉన్నామా? అది క్రిస్మస్ చేస్తున్నాము, యేసును కలిగిన క్రిస్మస్ చేస్తున్నామా అనేది ముఖ్యం. చెయ్యాలి అంటే మనకేం కావాలి అనేది ముఖ్యం. ఏం నేర్చుకుందాం? ఏమి అమ్మా ఇది 6వ సంవత్సరం వచ్చినా మాకేం తెలియదా, మేము అందరికీ చెప్తున్నాము అని అంట. కానీ కొన్ని మాటల చేత మనము ఎంకరేజ్ చేయబడదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరగా వెళ్తాను నేను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించను. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. నాలో దేవుని ఆత్మ లేదని మీరు చెప్పగలరా? మీరు దేవుని ఆత్మ వల్లనే మనం ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఏం చేయాలి? మనము దీనులకు సువర్తమానము ప్రకటించుటకు అభిషేకించినాడు దేవుడు. దేవుని ఆత్మ మనకెందుకు ఇచ్చినా అంటే, రక్షణ ఎందుకు ఇచ్చినాడంటే ఆయనను గురించి చెప్పుటకు. ఎవరిని గురించి చెప్పుటకు? యేసు ప్రభుని గురించి చెప్పుటకు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు. చాలా చక్కగా చెప్పినారు. కొంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారని, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది వాక్యం చెప్తారు, ప్రాక్టికల్ ఉండదు. ప్రాక్టికాలిటీ ఉండాలి, తప్పకుండా ఇచ్చేవారుగా. గివింగ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా చోట్ల కూడా నొక్కి చెప్తాను, ఇవ్వాలి. మా ఇంట్లో కూడా నేను అది నేర్పించినాను, ఇవ్వాలి. మన చిన్నపిల్లలు కూడా ఇవ్వాలి. బర్త్డేలకు ఎంతెంత ఖర్చు పెడుతున్నాం మనం. మొఖాలకు పూసుకునే కేకులు ఇస్తున్నాం. ఎంతోమంది బీద పిల్లలు ఉన్నప్పుడు ఇవ్వాలి. మనం పిల్లలకు నేర్పించాలి. VBSకి ఇవ్వడానికి నేర్పించాలి. యవనస్తులైతే యూత్ రిట్రీట్స్కి ఇవ్వడానికి నేర్పించాలి. మేము పెద్దవాళ్ళము, అన్నిటికీ ఇవ్వాలి. అది నేను ఇంత ఇవ్వగలుగుతున్నట్టుకు నీకు వందనాలయ్యా చెప్పగలగాలి, ఇవ్వాలి. ఎంత ఉంటే అంత ఇవ్వాలి. అది కూడా తర్వాత చూద్దాం. నలిగిన వారిని దృఢపరచాలి, చెరలో ఉన్న వారికి విడుదల. కష్టాల్లో బాధలో ఉన్న వారికి మీరు విడుదల. ఎట్లా విడుదల ఇస్తారు? ప్రార్థన. ఇదంతా నేను త్వరగా తర్వాత చెప్తూ పోతాను. బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. ఇదేంటమ్మా? హితవత్సరమేమి ప్రతిదండన దినం. ఇలా చేయకపోతే దేవుడు ప్రతిదండన చేయబోతున్నాడని ప్రకటనల గురించి చెప్తూ రావాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది లూకా సువార్తలు కూడా మనము చెప్తూ వస్తాం, కానీ ప్రతిదండన అనేది ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పేటప్పుడు ఆయన కృపాసత్య సంపూర్ణుడు కాబట్టి. తర్వాత చూద్దాం. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. దుఃఖంలో ఉన్నారు చాలామంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దుఃఖం లేదని ఎవరూ చెప్పలేము. లేదమ్మా? ఉంది కదా? ఉంది, అందరికీ ఉంది. చాలామంది అనుకుంటారు, అబ్బా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం దుఃఖం లేదులే అనుకుంటారు. చాలామంది పాస్టర్లు మాకే దుఃఖాలు అనుకుంటున్నారు. ఈ దినాల్లో పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నారు. మా సమస్యలకు మీరు ప్రార్థన చేయాలయ్యా. అర్థమైందా? కాబట్టి అందరికీ దుఃఖాలు ఉంటాయి, కానీ మనం ఏం చేయాలా? ఏమంటే మాకు కన్నీళ్ళు చూపించుకోమంతే. దుఃఖాక్రాంతులను ఓదార్చాలి. తర్వాత సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయాలి. ఇది మీకు అంత తెలుసు, కానీ తర్వాత సబ్జెక్ట్ ఎందుకు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు అనే దాన్ని. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకుగా ప్రతి స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు పంపినాడు మిమ్మల్ని? అవన్నీ చేయుటకు. అవన్నీ చేయాలి. ఏం చేస్తున్నాం? ప్రశ్నించుకుందాం. మనం టిక్ వేసుకుంటూ పోదాం. నేను ఇది చేస్తున్నానా, ఇది చేస్తున్నానా అని టెస్ట్ చేసుకోవాలి. ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి. తర్వాత ఏం చేసినాడు? సరే, దేవుడు అట్లా చెప్పి మనల్ని వదిలివేయాడు. ఏం చేస్తాడు? యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతను మస్తకి వృక్షంలనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడు. మీరు చేసినప్పుడు ఈ పేర్లు, ఈ బిరుదులు మాన్యశ్రీ, శ్రీ 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 అని కాదు, దేవుని పిల్లలు. మనం బైబిల్ పట్టుకొని పోతే ఏమంటారమ్మా? చెప్పండి, ఏమంటారమ్మా? దేవుని పిల్లలు. ఎంత పెద్ద బిరుదు. టెంకాయలు, పూజ, పుట్టలు పట్టుకొని పోతారు వాళ్ళు అంటారా ఎవరన్నా? మరి దేవుడు మనకు ఆ కృప. దేవుని పిల్లలు అంటారు, మేలే. కానీ దయ్యం శాస్త్రాలు చేస్తున్నాం. దేవుని పిల్లలమే కానీ దయ్యం శాస్త్రాలు చేస్తున్నాం చాలా మటుకు. కేర్ఫుల్. దేవుని పిల్లలుగానే ఉందాం, అందరం ఉందాం. నిలబడిన నేనేం ఎక్కువ కాదు, కూర్చుంటే నేను కూడా ప్రేక్షకురాలనే, విశ్వాసురాలనే. అర్థమైంది?
రైట్. తర్వాత చాలా కాలం నుండి పాడుకున్న స్థలంలో వారు కట్టుదురు. పాడైన స్థలములను, పాడైన ఇండ్లను, పాడైన కుటుంబాలను కట్టేవారుగా మీరు ఉండాలి. పూర్వము పాడైన స్థలములను కట్టుదురు. ఇవి మీకేనమ్మా, పాశ్రమ్మలకే. తర్వాత పాడైన పట్టణం నూతనముగా సంఘం లేని చోట సంఘము కట్టబడాలి. మీరు ఇదంతా మీరు వేసుకోండి. తరతరం నుండి శిథిలమైన పురములను బాగు చేదు. పట్టణాల్లో పల్లెటూరులో తరతరాల నుంచి పాడైన స్థలాలు ఉన్నాయి. వాటిని మీరు ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఇక్కడ మిమ్మల్ని నింపి అక్కడికి పంపుతున్నాడు. ఇవన్నీ చేయాలి. అన్యులు నిలబడి మీ మందలు, అట్లా చేసినప్పుడు మీకు ఎన్ని వస్తాయంటే, అన్యులు నిలబడి మీ మందలను మేపేదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపర్లు. అప్పుడు ఇప్పుడు ఎవరో అమ్మగారు చెప్పినారు, మేము ఏదో చేయకపోతే వాళ్ళే మాకు రండి రండి అని అడ్డగించిన వారే వస్తారన్నారు. మనం కట్టేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి. నెహెమ్యా కట్టేటప్పుడు టోబియా సన్బలటులు పోతారు. మన వాళ్ళే చేస్తారు. ఇప్పుడు సంఘాలను గురించి నేను చెప్పను, దేవునికే తెలుసు. చాలా అడ్డంకులు వస్తాయి. మీరు వచ్చేటప్పుడు రాలా, ఈ వాక్యం చెప్పడానికి రావడానికి నాకు కూడా చాలా అడ్డంకులు వచ్చినాయి. పరిచర్యకు వచ్చేటప్పుడు ఎప్పుడూ వస్తాయి. అది నా అనుభవం. చెప్పినాక కూడా వస్తాయి. అంటే చెప్పబడిన వాక్యాన్ని వీళ్ళు చేస్తున్నారా లేదా అని దేవుడు, అది ఇంకా కష్టం. కాబట్టి దేవుని దగ్గర మనం ఆత్మను పొందాలి. మనము దేవుని కొరకు జీవిస్తే ఇవన్నీ కూడా మనకు శత్రువులైన వారు మిత్రులు అవుతారు. టోబియా సన్బలట్లాగి నెహెమ్యా తిరిగి కట్టినాడు సంఘాన్ని కదా, యెరూషలేము మందిరం. రైట్. తర్వాత మీ ద్రాక్ష తోట కాపర్లు ఎదురు, మీరు యెహోవాకు యాజకులు అనబడదురు. ఇదే దాన్ని మనం చూసినప్పుడు 1 పేతురు, ఎవరైనా త్వరగా అమ్మ, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, ఎంత క్విక్గా తీస్తారో చూస్తాం. త్వరగా అమ్మ, బైబిల్ పైకి పెట్టుకో, వాయిస్ బాగా వస్తుంది, ఇట్లా పెట్టుకో. రైట్. కనపడదా? రైట్, సారీ. తొమ్మిది. కాబట్టి మీరు ఎవరమ్మా? యాజకులు అంటారు. ఎవరు మీరు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన, 2 రాజులైన యాజక గుంపులు, రాజులము యాజకులము, దేవుని సొత్తు పరిశుద్ధ. ఒకప్పుడు చాలామంది చెప్పిన సాక్ష్యం, మాకేమీ తెలియదు, వణుకుతుంటిమి, మాకు అసలు ఎట్లా ఏమని మా జీవితం తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని బలపరచినాడని. కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలిచినాడంటే, అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాము. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న తర్వాత చూడండి, తర్వాత కుమారుడైన యేసు స్వామి మిమ్మల్ని విమోచించెను, పరిశుద్ధాత్మ దేవుడిని మీరు ముద్రించబడితే అని ఆ 3 మాటలు ఎఫెసీ 1వ అధ్యాయంలో అంటారు. కాబట్టి మనం సామాన్యమైన జనులం కాదు, దేవుని పిల్లలం. కాబట్టి మనము మనము చీకట్లో ఉంటిమి ఒకప్పుడు కాదా, బంధకాల్లో ఉంటిమి కదా, పాపంలో ఉంటిమి. దేవుడు మనల్ని ఎట్లా పిలిచినాడు? ఇది చాలా సులభమైనది, కానీ కష్టంగా ఫీల్ అవుతున్నాం. ఒక ఇల్లుకు లోన్ కావాలంటే ఎంత ప్రార్థన చేస్తామో, ఎంతమందికి చెప్తామో ప్రేయర్ రిక్వెస్ట్లు. ఇంకా పాస్టర్ వాళ్ళు కూడా ఏమవుతారంటే, ఏమనుకాకండి, అబ్బా ఇల్లు కట్టుకుంటే ఇంకా బాగా మనకు కూడా గిఫ్ట్ వస్తుందిలే అనుకొని దాని గురించి బాగా ప్రార్థన చేస్తారు కదయ్యా. పాస్టర్ వాళ్ళు కూడా అట్లా అయినారు. కొంచెం విచారం అయ్యా, ఈసారి మీరు అట్లా చెప్పండి. కొత్త సంవత్సరము కొత్తగా పోదాం, శ్రేష్టమైన అనుభవంలోకి పోదాం. రైట్. కాబట్టి ఇప్పుడు జ్ఞానాన్ని విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు మీ దగ్గరికే వస్తాం, గొల్లల దగ్గరికి, మీ దగ్గరికే వస్తాం. మీ నుంచే మేము నేర్చుకోవాలి. నేర్చుకున్నారు. రైట్. ఈ అంతా నేను చదవను, టైం ఈజ్ లెస్. 2వ అధ్యాయము 7వ వచనంలో, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసదిని నేను గనక తన తొలిచూలు కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తట్టులో. ఈయన దీనుడు, దరిద్ర నారాయణ అంటారు కదా. ఈయననే నారాయణ అంటే జలముల మీద ఆత్మ అల్లాడం, నారాయణ, అర్థమైందా? నారాయణ, దరిద్ర నారాయణ అయినాడు. అసలు ఎందుకు, ఎప్పుడైనా ఆలోచన చేసినారా ఎందుకు పశుశాలలో పుట్టాలి అని? ఎందుకు అడుగున్నారు చెప్పండి ఎవరైనా? మనమంతా ఘాటిపాడ్ల కాడ ఉంటుంటిమి
అర్థమైందా? గాసగాళ్ళ లెక్క ఉంటే ఎవరు మనల్ని రానియకుంటే నా దగ్గరికి మీరు రావాలని దేవుడు పశుశాల పుట్టిన హల్లెలూయా చెప్దాం అందరం. దేవుడు ఒక సింహాసనాన్ని ఇచ్చిన ఎప్పుడైనా ఊహించినారా? దేవుడి ప్రేమ, నీవు నేను రక్షించబడాలి, ఆయన జనం కావాలి, ఆయన సొత్తు కావాలని, ఈ విధమైన ఆధిక్యత ఇచ్చాలని ఆయన మనల్ని ప్రేమించినాడు. మనము చాలా బీదలము, చాలా స్థితిగతి కులము స్థితి లేనివారు మనం. దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తే ఇప్పుడుండే తరాలకు అర్థం కావడం లేదు దేవుడి ప్రేమ. అదే విచారం. ప్రార్థన చేస్తాం. అందుకే పశువుల తొట్టిలో పుట్టినాడు. పాపం జ్ఞానులు వెళ్ళినారు, రాజుగాడు ఉంటాడేమో అని. అక్కడ ఉంటే ఎవరు రాలేరు, జ్ఞానులే వస్తారు, గొల్లలు రాలేరు, ఈ బిడ్డలు రాలేరు, మనం పోలేమని దేవుడు మన కొరకు నీ కొరకు దీనధరుడదై వచ్చాడు. ఆ దేవుణ్ణి ఎరిగి ఉండటం వల్ల ప్రకటిద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. ప్రత్యక్షతలు దేవుడు ఎవరెవరికి ఒక రకంగా. జ్ఞానులకు ఏమి ఇచ్చాడయ్యా? స్టార్. వాళ్ళు ఎందుకు స్టార్ ఇచ్చారంటే వాళ్ళు ఎప్పుడు కింద చూస్తూ ఉంటారు. జ్ఞానులు అంటే పుస్తకాలు చదువుకుంటుంటారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చూడాలా మీరు పైన అన్నారు, చూశారు, తప్పిపోయినారు. వీళ్ళు అమాయకులు, చదువులేని వారు, బీదలు, ఏమీ లేదు, రాత్రి వేళ ఉన్నారు, కప్పుకోవడానికి కూడా ఏమి ఉండవు. ఇప్పుడు మనకు బాగా అన్నీ ఉన్నాయి. అప్పుడు అక్కడికి ప్రభుదూత వచ్చినాడు. ఎంత ప్రేమ! నా పిల్లలు అక్కడ ఉన్నారు, గొర్రెల కాపర్లకు, వాళ్ళకి తెలియదు, మీరు వెళ్ళి చెప్పండి అని దూతకు చెప్పినాడు. ఆ సీన్ చాలా బాగుంటుంది. స్కిట్ వేస్తారు కదా, నేటివిటీ సీన్ అని. చిన్నపిల్లలు గొర్రెలు ఉంటే ఇట్లా కాసుకుంటుంటే వస్తారు, బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. వాళ్ళకి పాపం పంచలు కట్టింటారు, కర్రలు ఇచ్చింటారు. జ్ఞానులకు అమ్మల పట్టు చీరలలో వాళ్ళ మీదనే ఉంటాయి కదమ్మా, ఫస్ట్ చీరలలో తెస్తారు, కట్టిస్తారు. వాళ్ళు ఎక్కడ పోతారు. అందుకే ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ గోమ్ చేస్తే ఎక్కడ పోతున్నారు, ఎక్కువ గోమ్ చేయకూడదని చెప్తున్నారు సేవకులు కూడా. చూద్దాం. అప్పుడు వారి చుట్టూ వారు మిక్కిలి భయపడ్డారు. కొంచెం కాదు, మిక్కిలి భయపడ్డారు. ఎట్లా? మిక్కిలి భయపడ్డారు. భయపడుతుంటే భయపడినోని ఇంకా భయపడిస్తాం మనం. చూడు నీ సంగతి అంటాం. కానీ దూత ఏం చెప్పారో చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి. భయపడొద్దు. ఎందుకు భయపడతారు మీరు? మీరు చిన్న మంద అనుకుంటున్నారా? పల్లెటూళ్ళలో ఉన్నామనుకుంటున్నారా? మాకు ఏమీ పెద్ద చదువు రాదు, బైబిల్ జ్ఞానం లేదు, బైబిల్ కోర్స్ చేయలేదు అని అనుకుంటున్నారా? మాకు పెద్ద నివాసాలు లేవను. భయపడొద్దు, నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్తున్నాడు దేవుడు. మా పితరుల దగ్గర కూడా వచ్చినాడు. అట్లా అర్థమైందా? వచ్చినాడు. చూద్దాము. అయితే ఆ దూత భయపడి, ఇదిగో, ఇదిగో అంటే ఏంటి అర్థము? కేర్ఫుల్ అని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో తలుపునొద్దా ఓని. ఇదిగో చెప్తున్నా చూడు మీకు, ఇదిగో దశంభాగం ఇవ్వకపోతే అంటున్నారు. ఏం కాదు, దశంభాగం ఇవ్వాలంతే, ఇవ్వకపోతే అనే క్వశ్చన్ రాకూడదు. నీ దశమ భాగము దేవునిది. దశమ భాగంలో దేవుని పాట పాడుతీ, దశమ భాగాలు ఇస్తున్నామా లేదా? నీవేని పాట పాడుతీ ఇస్తున్నామా లేదా ప్రశ్నించుకోవాలి అందరూ. అసలు వర్ధిల్ల కొలది ఇవ్వాలి. కొత్త నిబంధన దశమ భాగం కంటే ఇంకా 11% ఇస్తే నష్టమా? ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి అంతే. నన్ను కూడా ప్రశ్న వేసుకోండి, ఇస్తా నేను. ఆయన ఇవ్వకపోతే నేను ఎక్కడ ఇస్తా? ఇవ్వాలి అంతే. రైట్, అది కూడా నేర్చుకోవాలి మీరు. ఇంకోటి, సేవకులు ఇవ్వకూడదు అనేది ఏం లేదు. సేవకులు కూడా దశమ భాగం ఇవ్వాలి. సేవకులు కూడా దశమ భాగం ఇవ్వాలి. ఒక పాస్టర్ నాకు చెప్పినాడు, నేను కూడా దశమ భాగం ఇస్తానమ్మని. నేను చాలా సంతోషపడ్డా. అందరు ఇవ్వాలి. ఈ దినాల్లో మరి ఇట్లా చెప్పొచ్చో లేదో, కోపం వచ్చినా పర్లే, అంటే పాస్టర్లు అందరూ చాలా చిన్నోళ్ళే. ఆ దినాల్లో యాజకులకు భూములు లేవు, లేవి వంశాలకి. ఇప్పుడు పాస్టర్లు అందరూ రియల్ ఎస్టేట్, ఆత్మల సంపాదన మర్చిపోయి అంత నేనేం ఆస్తుల నేనేమి ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ టు టెల్ లైక్ దిస్. ఏంటి ఒకసారి ప్రశ్న, ఎన్ని క్రిస్మస్లు అని చేసుకుంటాం? ఇంకా క్రిస్మస్ కాడనే రోమన్ క్లాక్స్ బాలయేసు అనే కాడనే ఉంటారు. సిలువను చూడాలా? అయిపోయింది, ఆ సిలువ అయిపోయింది, అది ఇట్స్ ఫినిష్డ్. రారాజును చూడాలి. ఇంకా రక్షకనే చూపించలేకపోతున్నాం. ఎప్పుడు సిద్ధపడతాం కదా? ఒక పాట ఉంది కదా, ప్రవచనములు సంపూర్ణములాయన్ యూదులు తిరిగి వాచుచున్నారు కదా. పోయినారు,
48లో అది ఏర్పడింది, అందరి పైన. ఎక్కడ మరి పాట పాడుతున్నాం? అందుకే అంట సమూహంగా అబద్ధాలు ఆడతాం క్రైస్తవులు కదా. రైట్, ఈరోజు ఇక్కడికి వచ్చి హెచ్చింపబడదాం, దేవుని చేత హెచ్చరించబడి తీర్మానాలను చేసుకొని వెళ్దాం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేసాను. సంతోషం కాదు, మహా సంతోషం. సంతోషం కాదు, మహా సంతోషం. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అంటారు. మహా సంతోషం. ఏమమ్మా, ఏమి మాకు బిర్యానీ పెట్టి మళ్ళీ ఇంట్లోకి కూడా కట్టిస్తారా? ఏమమ్మా, మహా సంతోషం అవుతుంది కదా. మా ఇంట్లో ఇద్దరే కదమ్మా, 10 మంది ఉంటాము, ఇంత మూట అందామా? ఈ సంతోషం చూద్దాం. మహా సంతోషకరమైన సువార్తమని నేను మీకు తెలియజేసిన. ఒకవేళ గొల్లలు అనుకుంటారేమో, ఒకవేళ 100 గొర్రెలుగా నా సబ్సిడీ కింద ఇస్తారేమో కదా, అట్లా అనుకోలే. ఏం చెప్పినారో చూద్దాం. దావీదు, చెప్పండి ఇప్పుడు మీరు చూడకుండా. క్యారల్ పార్టీకి వస్తారు అందరూ ఇండ్లకు, చెప్పండి రా అంటే దావీదు పట్టణం అందని అక్కడిక్కడ చూస్తారు, నేడు కాడ ఆగిపోతారు. వాడిని చూస్తారు, ఇంకొకటి చెప్తాడు, సగం సగం. మళ్ళీ క్యారల్ పార్టీకి వచ్చిరి. క్యారల్ పార్టీలు అంతా క్వారల్ పార్టీస్ అయిపోతున్నాయి. అరే చెప్పిన ఇంటికే చెప్పిపోతారు. మా ఇంట్లోకి కూడా వస్తారు, పక్కన హిందువులు ఉన్నారు చెప్పు అంటే వద్దా అంటే అంటారు. మన ఇంటికే చెప్పారు. ఎట్లయ్యా అనా, మనమే అంత పక్కోడికి. దిస్ ఈజ్ ద టైమ్ టు షేర్ గాస్పల్ టు హీదన్. అన్యులకు చెప్పాలి. ఎట్లా చెప్తారో దేవుని అడుగుదాం. రైట్, దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ఎవరు? దానికి ఇదే మీ కాలవాలి. అడ్రస్ చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకున్నట్టే మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు దూపాడికి పోండి, ఆడ లారీలు నిలబడి ఉంటాయి, జగన్నాథ గట్టు కనిపిస్తుంది, ఆడనే ఉంటుంది క్రీస్తు రాయబారుల సమాజం అంటే. నేను రానే కర్నూలు నుంచి కనిపిస్తుంది జగన్నాథం గట్టు యాడా. కానీ ఈ గొల్లలకు జీపీఎస్ లేదు, ఏమీ లేదు కదా. ఏమన్నా ఉందా? ఫోన్ ఉందా? అడ్రస్ ఉందా? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిష్యుడు ఉంటాడు. బా, నాకు కూడా రావు ఇవన్నీ, కొన్ని యావి రావు. పిల్లలు అంటారు, చదువుకున్నారమ్మా మీరు పెద్ద పెద్ద చదువులు, ఏం చెప్పినారు పిల్లలకంటే ఇది మాకు రానే రాదు. అర్థమైందా? అవి రాకున్నా పర్వాలే, దేవుని వాక్యం వస్తే ఆస్వాదించబడతాం, ఆనందించబడతాం, పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అయితే వాళ్ళు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఒకసారి కొంతమంది అన్నారంట, మా ఓని చూసిరా తిరుపతి పోతుంటే అన్నారంట. తిరుపతి పోతుంటే మా పిల్లోని చూసినట్టే ఎట్లుంటా అంటే గుండు కొట్టుకొని ఉంటాడు అంటాడు. అందరూ గుండ్లు కొట్టుకుంటారు తిరుపతిలో, కొట్టుకుంటారా లేదా పోయిన వాళ్ళు? అట్లా ఉంటుంది మనసు. కానీ ఈ గొల్లలకు దేవుని ఎడల ఉన్న ఆసక్తిని బట్టి ఏం చేసినారు చూడండి. చెప్పారు, వెంటనే పరలోక సైన్య సమూహం దూతతో కూడా నుండి ఇది చెప్పండి, సర్వోన్నతమైన స్థలములలో ఎవరికి సమాధానం? ఇష్టంగా ఉన్నామా? మన కుటుంబాల్లో సమాధానం ఉందా? మా ఇంట్లో కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం ఇప్పుడు కాదు, వాక్యము చెప్పాలన్నప్పటి నుంచి కొంచెం గొడవ. ఊకే పోతాం అంటే కొంచెం నేను సిక్ ఏంటి, ఎందుకు పోతుందో ఏమో మమ్మీ, ఎందుకు పోతుందో ఏమో. ప్రొద్దున్నే ఫోన్ చేసినారు, ఎంత దూరం అది అని. అంటే అది ఒక విధంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది మనకు. అది ప్రేమ అనుకుంటాం కానీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సమాధానాన్ని అంటే అరే అన్నట్ల ఇష్టంగా ఉంటే సమాధానం లేవా? ఇప్పుడు చాలా ఉన్నాయి కదమ్మా అసమాధానాలు, ఎన్ని లేవు. అది మొదలే స్టార్ట్ అయింది కయ్యూని హేబేలింగ్, ఇప్పుడు ఎందుకు లేదు కానీ ఇష్టంగా ఉంటే సమాధానం ఉంటుంది. అందుకే సమర్పణ కన్నా సమాధానం అంది. నీ అర్పణ వదిలిపెట్టి సమాధాన పడు అంటారు. అర్థమైంది? కష్టంగా ఉంది ఇది, అన్నిటికంటే చాలా కష్టమైనది సమాధానం. నిజమా? సంపాదన ఈజీ దినాల్లో. ఒక్కరొకరికి ఈ బీటెక్ సాఫ్ట్వేర్లకు లక్షలు సంపాదన ఉంది కానీ సమాధానం కదమ్మా, అందరు చెప్తాం కదా. ఇప్పుడు చాలా అవసరం సమాధానం. నేను కూడా ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా హైటెక్లు ఏమంటారు అవన్నీ. సమాధానం అంత ఒత్తిడి. ఆమె వెలిగించబడింది, ఒక పాస్టమ్మ. ఆమె భర్త చచ్చిపోయినాడు, కాలిపోలేదు ఆమె, వెలిగించబడింది, వెలుగుతూ ఉంది. వెలిగేవారుగా ఎవరు వెలిగిస్తారు మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని మనం వెలిగించుకోవాలా, ఒకరినొకరు క్యాండిలైటింగ్ సర్వీస్ జరిగేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు? పక్కలది ఊపేస్తుంటారు. పిల్లలు వేసినారు, ఇప్పుడు మనమే ఊపుతున్నాం పెద్దోళ్ళం.
కేర్ఫుల్. తెలియని రీతిగా సులువుగా చిక్కుపెట్టు పాపంలో పడిపోతున్నాం. మనకు అర్థం కాలే. ఊక వచ్చింది సర్పం, ఇది నిజమా? ఆడ ఏం పాపం లేదు, ఇది నిజమా? అమ్మగారు వెంటనే అట్లనా, అవునా, ఆమె ఎట్లాడిదే అనింది. ఏమనుకున్నావు, చెప్పు, తిను, ఏం కాదులేనిది అంతా తారుమారు చేసి పెట్టి ఈ రోజు వరకు ఆ పాపము వెంటాడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల మనకి కృప. కాటి స్తోత్రం చేస్తూ వచ్చినారు. యేసుక్రీస్తు వారి యొక్క జనన విధం ఎట్లా కానీ 1వ అధ్యాయంలో మనం చూస్తాం, అది మీకు తెలుసు. కానీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్మస్, కాపరులు, కాపరమ్మలు. అమ్మ ఇంగ్లీష్లో పాస్టరమ్మలు ఏమంటారమ్మా? పాస్ట్రెస్ అనా? రైట్, పాస్ట్రెస్ అంట. చూడండి అమ్మ, మీరు నాకు కూడా ఇప్పుడు ఇంట్లో నేను పాస్టరమ్మనే రాస్తుంటాం ఇంగ్లీష్లో, అట్లా పాస్ట్రెస్. ఏమ్మా, ఎందుకు పాస్ట్రెస్ అంటే స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు, పాస్టర్మలకు. మీకున్నది మీరు పాస్ట్రెస్ కదమ్మా. మాకే స్ట్రెస్. వంట చేయాలా, మందిరం చూసుకోవాలా, యూత్ మీటింగ్ ఆయన లేనప్పుడు చూసుకోవాలా. అయ్యగారు మాత్రం బండి మీద తిరుగుతుంటారు బాగా. అయ్యగారు ఇప్పుడు ఎవరెవరు పాస్టర్మలు వచ్చినారో తీర్మానం చేసుకోండి మీరు. తీర్మానం చేసుకొని అమ్మగారికి చెప్పండి, ఏమైనా బహుమానం ఇద్దాం, అమ్మ తెచ్చినారా వాళ్ళకి, ఏమైనా చూద్దాం. రైట్, ఇద్దరు రైట్. కాబట్టి యేసుక్రీస్తు తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించుటకు, పాపిని వెతికి రక్షించుటకు రక్షకుడుగా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? రక్షకునిగా వచ్చినాడు. మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. రాజులైన యాజక గుంపులో చేసి దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా చేసుకొని కదా ఆయన గుణాతిశయాలను ప్రచురించమన్నాడు. అంటే ఇంకా అయిపోయాను అక్కడికి? నో, రక్షకుడు, రెడీమర్ రిపెంట్ కావాలి, రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి. తర్వాత ఆ రాజు త్వరగా రాబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు రిటర్న్, ఈజ్ కమింగ్ సూన్. దాని కొరకు ఎదురు చూడాలి. ఇంకా ఉయ్యాల కాడ పెట్టుకుంటే, పిల్లలు ఉయ్యాల కాడ ఉంటే, మా ఓడు ఇంత అయినాడు, మా ఓడు నడుస్తున్నాడు, మా ఓడు బీటెక్ అయినాడు, ఫస్ట్ క్లాస్ వచ్చినాడు, పెళ్లి చేయాలి. యేసు ప్రభువు వరుణుగా రాబోతున్నాడు. సంఘాన్ని ఇచ్చినాడు, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, సంఘాన్ని ఖాయమని మీకు చెప్తున్నాడు. అందుకే పేతున్నట్టున్నారా అని 3 సార్లు బొంకినందుకు 3 సార్లు. గొర్రెలను కాయు, మేపు, గొర్రె పిల్లలను మేపు. సండే స్కూల్, యూత్ అన్నీ. ప్రేమిస్తున్నావా అంటే ఈయన అనుకున్నాడు, అవయ్యా ప్రేమిస్తా అంటే ఏమైనా పెద్ద బహుమానం ఇస్తాడేమో అనుకున్నాడు. కాయిపో అని సంఘాన్ని ఇచ్చినాడు. పేతురుకి ఈరోజు మీరు కూడా పేతురులే, కాయాలి, మీరు కాయాలి. మీ కాపరత్వం కింద మేము ఉండాలి, మీ గైడెన్స్లో మేము ఉండాలి. మీరు మాకు చెప్పాలి, ధైర్యంతో చెప్పాలి. మీ ఏదైనా ఉన్నప్పుడు అది చెప్పాలంటే మీరు ఆ పని చేస్తూ, చేయకూడనివి చేయకుండా ఉండాలి, చేసేటివి చేయవలసినవి చేయాలి, చేయొద్దన్నవి చేయకూడదు. కాబట్టి ఆ విధంగా ఉండాలి, దేవుణ్ణి ప్రచురించాలి. హీఈస్ గోయింగ్ టు కమ్స్. తర్వాత ఏమి, ఆయన వచ్చినాక మనకేమి రివార్డ్, రివార్డ్ అదే ప్రకటనలో మనం రివార్డ్. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్స్. రక్షకుడుగా లేడు, ఆయన రారాజుగా రాబోతున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సువార్త చెప్పేటప్పుడు మస్ట్ ఎండ్ విత్ సెకండ్ కమింగ్. ఇదే అయ్యా, పాపము, రక్షకుడు, క్షమాపణ, సువార్త చెప్పాలి, యేసు ప్రభు వస్తున్నాడు అనేది చెప్పాలి. అలాంటి విత్తనము వేయాలి మనం. కాబట్టి మనమంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళము యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించినాము. దావీదు పట్నం అంత అందరికి చెప్పినాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము. కొంతమంది వినని వాళ్ళు ఉంటారు, మనకు దుఃఖం వస్తుంది. వాళ్ళని గురించి కూడా దేవుడు మనతో చెప్తున్నాడు. అందరం చదువుదాము. 11వ వచనము అందరం చదువుదామమ్మా. 22:11. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయం చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగా ఉండము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడు ఉండము, పరిశుద్ధుడుగా ఉండము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. తర్వాత ప్రభువైన యేసు త్వరగా రమ్ము. కాబట్టి మనం కష్టం, బాధ వచ్చినప్పుడు యేసు ప్రభు వస్తే బాగా అనుకుంటాము. బాగా సంతోషంగా ఉన్నప్పుడు యేసు ప్రభుని పక్కకు పెడతాం. ఈరోజు మనమందరం కూడా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమని. అది అయిపోయింది మన జీవితంలో. ఆ ప్రవచనాలన్నీ నెరవేరబడ్డాయి. ఒక్కటే, ఆయన రావాలి, త్వరగా వస్తున్నాడు. పరిస్థితులు మత్తయి 24లో చూస్తే భయంకరమైన పరిస్థితులు కుటుంబాల్లో, సంఘాల్లో దేవుడు మనకు ముందుగానే చెప్పాడు. కాబట్టి
అందరం మరి ఒకసారి మారు మనసు పొందాలి. అదే ప్రకటన గ్రంథంలో సంఘాలకు చెప్తాడు, మరలా మీరు మారు మనసు పొందాలి. అందరము పొందాలి. పొంది ప్రభు కొరకు జీవించాలి. సారీ అమ్మా. కాబట్టి ఈరోజు మనమందరం కూడా యేసుక్రీస్తు పిల్లలుగా చేయబడ్డం. ఆయన రక్తంతో, ఆయన మరణం అనుభవం ఉంది, మనకు ఆయన జనన అనుభవం ఉంది, మరణ అనుభవం ఉంది, పునరుద్ధాన అనుభవం ఉంది. ఆయన రాకడ అనుభవం లేక ఒకవేళ మనం సజీవులం ఉంటే చూస్తాం, చనిపోతే ఆయన సదిలోకి, అదే మన నిరీక్షణ, అదే మనకు రివార్డ్. అందుకే ప్రకటన ఫస్ట్లో చదివించిన కదమ్మా, ఆయా భాషలు మాట్లాడేవారు అందరం కూడా అక్కడ ఉంటాం. పరలోకానికి పోలేని సేవ మనకెందుకు? పరలోకానికి పోలేని మన గివింగ్ ఎందుకు మనకు అవసరమా? కాబట్టి దేవుని చేత అక్రమం చేయవారులారా అనిపించుకోకుండా నా పిల్లలారా అని అనిపించుకునే కృపలుందాం. సిస్టర్ సరోజమ్మ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కూర్చున్నాం. దేవునికి స్తోత్రాలు. చక్కని వర్తమానం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా. మంచి సువర్తమానము మాకు బోధించారు, వినిపించారు తండ్రి, నీకు స్తోత్రాలు. పాస్టమ్మలకు, పాస్టర్లకు, వచ్చిన వారికి, సేవకులకు అందరికీ కలిసి వర్తమానం ఇప్పించావు నాయనా, నీకు వందనాలు. ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభు, నీకు స్తోత్రాలు. నిజమే, ఈ ఇద్దరు సమానస్తులుగా నీ సేవలో ఉండాలని వాళ్ళు ప్రచురము చేసినారయ్యా, ప్రచురించినారు, ప్రకటించినారు, అందరికీ చెప్పినారు నా తండ్రి. అట్లాగా మేము ప్రకటించే వాళ్ళగా, బోధించేవారుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉండడానికి నీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడే ప్రతి హృదయము మారునుగాక. పాస్టర్లకు, పాస్టర్లు కొంచెం సహాయం చేసి ఓపికతో, ప్రేమతో పంచుకునేటట్లుగా హృదయం ఇవ్వబడునుగాక. ఇరువురు కలిసి దేవుని సువార్త ప్రకటింతురుగాక. ఆనాడు గొల్లలు ప్రచురము చేసినట్లుగా ఈనాడు దినములు కొద్దిగా ఉంటున్నాయి. ఈరోజు నాది కాదు, రేపు నీది కాదనే రోజులు ఉంటున్నాయి కనుక ఇద్దరు కలిసి సేవలో, పరిచర్లో పాలు పొందుదురుగాక. వచ్చిన మనమందరం దీవెన పొందుదుముగాక. ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదుముగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఈ మంచి సమయం ఇచ్చినందుకు నాయనా నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని భద్రపరుచుకునేటట్లుగా చేయండి. మరియమ్మ ఎంత భద్రపరుచుకున్నదో, మేము విన్న వాక్యం విడిచిపెట్టుకోకుండా, ఇక్కడే సంతోషపడి ఇక్కడే విడిచిపెట్టుకోకుండా హృదయంలో భద్రము చేసుకొని నేను ప్రచురము చేస్తాను, నేను ప్రకటిస్తానని ఒక వాగ్దానం పెట్టుకొని ప్రమాణం చేసుకొని వెళ్ళడానికి సహాయంను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో మన దగ్గరికి వచ్చినటువంటి స్పీకర్గా వచ్చినటువంటి అక్క కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు, తను ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. చేస్తాను, చిన్న గిఫ్ట్స్ ఇస్తా, పెద్దది ఏం కాదు. ఎప్పుడన్నా పరిచయకు పోయినప్పుడు దాంట్లో అన్నం పెట్టుకొని పోండి, ఎవరో పెడతారనుకోకుండా దాంట్లో పెట్టుకొని తీసుకుపోండి, ఆకలి అయినప్పుడు తినండి. అర్థమైందా? నేను ఒక ఫోటో చూపిస్తాను, దాని గురించి చెప్పిన వాళ్ళకు ఇది కొంచెం పెద్దవాళ్ళు చెప్పాలి, కనిపిస్తుంది కదా అందరికీ. నేను చిన్న ఫోటో చూపిస్తాను, చెప్పాలి. రైట్, చూడండి, చూపించండి. రైట్ రైట్ రైట్. ఇంకా మళ్ళీ చెప్పకమ్మా, ఇచ్చేసి. నెక్స్ట్ మళ్ళీ మీరు లేయొద్దయ్యా, త్వరగా తీసేసేయాలమ్మా. రైట్ రైట్. నువ్వు త్వరగా తీసుకొని అమ్మ చూడాలి, ఇక్కడ చూసినా చేయొద్దు, కొంచెం వెనకాల చూడండి, కనపడుస్తలేదా? రైట్, త్వరగా. ఒక రెండు మాకు కూడా స్టేజ్ మీద ఉన్న చూపిస్తే మేము కూడా మీకు ప్రశ్నలు ఇది కాదు, పురుషులు చెప్పండి, పురుషులు కాదు. రైట్, వెరీ గుడ్ అమ్మా. అమ్మా, పనులు ఎన్ని పనులు? 11 పనులు ఏం చేసినాయి? ఒక పనతో మొక్కినాయి కదా, ఒక పన యోసేపు. రైట్ రైట్, త్వర త్వర. ఎక్కడుంది అది? మొదటి దశలోనికి వెళ్తారు. నెక్స్ట్ పట పట పట. మేఘారుడై రావటం ప్రభు. గిఫ్ట్ వచ్చింది అమ్మాయి యేసు ప్రభులు ఎక్కడున్నాడా? త్వరగా అమ్మ నువ్వు సైడ్కి పో, ఎందుకంటే అమ్మగారి టైం అయిపోతున్నది. వెరీ గుడ్. నువ్వు సైడ్కి వచ్చి తీసుకోమ్మా, సైడ్కి వచ్చి. నెక్స్ట్ చూడండి. అబ్బా, ఇది ఇంకా క్యాన్సర్. ఇది అందరు చెప్పారు, అది కూడా అది ఎవరికి
చూడండి ఇంకా త్వరగా ఇది అంతా చెప్పినావు కదా త్వరగా పాపం పాస్టర్ కష్టపడుతున్నా చెప్పయ్యా చెప్పాలి పాస్టర్ ఇది చూడండి ఇంకా లాస్ట్ మరి ఇక్కడ కొత్తది మొదలైంది వాళ్ళే కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు బాగా చూడండి మీరు అందరు చేతులు ఎత్తుతారు మీరే ఇప్పుడు జడ్జెస్ లేచి చెప్పాలంతే యేసుక్రీస్తు శిలువలో పడిన 7 మాటలు చెప్పాలా తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఏలి ఏలి లామా సబక్ ఇదిగో నీ తల్లి ఇదిగో నీ తల్లి ఏలి ఏలి లామా సబక్తాని దప్పికొనుచున్నాను సమాప్తమాయను తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను క్విజ్ మాస్టర్ 3 కాలేజీలో చెప్తుంది ఆమె ఇవి ఒక లెక్కన ఆమెకు కదయ్యా కాబట్టి ఇప్పుడు యాకోబు కుమార్ల పేర్లు మళ్ళీ ఎందుకు ఆలోచన చెప్పిన కాడికి చెప్పు వచ్చేస్తుంది క్యారేజ్ త్వరగా మళ్ళీ పాస్టర్ అమ్మ కూర్చోబెడతాది ఇషాకారు నఫ్తాలి జబూలు సరే కొంచెం గ్రేస్ మార్క్స్ వాళ్ళకి ఆయన మంచితనము నీతి సత్యం ఇచ్చేయండి బ్రదర్ ఆమె ట్రై చేసింది 2-3 ఇది 5-9 వెలుగు పొలములు సమస్త విధులైన రైట్ అమ్మాయిగా మీరు అయిపోయింది మెట్టుకు సహోదరులారా మీకు ఏగైతే నేను మెప్పైన ఇవి కోరుకోండి అన్నాడు ఫిలిప్పీ గ్రంథంలో రే మరి దానికి అంతా ఒక సిమిలారిటీ ఉంటుంది చెప్పు ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతి కలవో ఏవి రమ్యమైనవో న్యాయమైనవో అవన్నీ మనసు నుంచుకొనండి దీనికి యావత్తు ఉంటుంది ఇప్పుడు పాస్టర్ అమ్మకి వేస్తాడు పాస్టర్ చెప్పయ్యా నీ పేరే అడుగు యేసు అంటే అర్థం లేచి చెప్పాలా అదే కదా రక్షకుడు అని ఎంత పాస్టర్ ఎంత ప్రేమ భార్యాభర్తల ప్రేమకే వందనాలు చెప్పండి థ్యాంక్ యూ సిస్టర్ మరి మీ అందరిని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని బట్టి కూడా అక్కకి వి మినిస్ట్రీ తరపున వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం కూడా మన ప్రేమని తెలియజేద్దాము స్పీకర్ని ఫెలిసిటేట్ చేద్దాము మనకు రక్షణ తెచ్చాడండి సర్వోన్నతుడు
కూడా ఎవ్రీ ఇయర్ మనము శారీస్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మచ్ మ్యామ్. చాలా త్వరగా మంచిగా ముగించేశారు. తర్వాత ఈ శారీస్కి మనకి ఎగ్జిక్యూటివ్ టీం చాలా ప్రయాసపడ్డారు. శారీస్ కోసం. వాళ్ళే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. నిజంగా అట్లా చేయాలని మమ్మల్ని అందరిని పురుగొల్పింది మన కేజీ అక్క. అక్క ప్లీజ్ అక్క ఒకసారి అంటే అందరు చూసారులేండి.
కాబట్టి నిజంగా నాకు ప్రతిసారి భలే కష్టం అనిపించేది. అంటే అబ్బా అంటే కష్టం అంటే ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందా అని వెయిటింగ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు దాకా అంటే ఎండింగ్ వరకు ఎదురు చూసేదాన్ని. కానీ దేవుడైతే ఇచ్చేసేవాడు. కానీ ఈసారి దేవుడు మేమందరం చేసే ప్రార్థనలకి స్టార్టింగ్లోనే మాకు సమాధానం వచ్చేసింది. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ సిస్టర్స్ అండ్ వీమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ తర్వాత స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కలిసి నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ తెచ్చిస్తారు మా వాళ్ళంతా. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి నాకు మంచి గిఫ్ట్లు ఇస్తారు. ఈసారి ఏమి ఇవ్వాలని వాళ్ళు అనుకొని ఎలాగోలా కనుక్కున్నారు నాకు ఏది అవసరం అనేది. నాకు కొన్ని అంటే 27 సంవత్సరాల నుంచి ఒక్క బీరువా ఉందండి. ఒక్క బీరువా, అందులో 2 సెల్ఫ్లు మా ఆయనవి, 2 సెల్ఫ్లు అవి మిగిలినట్టు ఎక్కడో గూట్లోనో అలాగుండేది. కానీ వాళ్ళు గిఫ్ట్ తెచ్చినప్పుడు నేను చూసిన భలే ఆశ్చర్యపోయినా. అసలు నాకు అవసరమని మా ఆయనని కొన్ని సంవత్సరాల నుంచి ఏమంటే నాకు ఒక బీరువా కావాలంటే కొనిలేదు. నిజమక్క, ఎదురుగానే ఉన్నారు. కానీ దేవుడు నా అవసరత గుర్తించి నా కొరకేనమ్మా కాబట్టి ఒక బీరువాని గిఫ్ట్గా తెచ్చారు. అది మీరు వెళ్ళేటప్పుడు చర్చిలో ఉంది, అది పెద్దగా ఉంది, బయటికి తేలేక అది లోపలే పెట్టాము. అందరూ మన పాఠశాలందరూ దాన్ని చూడొచ్చు. నాకు గిఫ్ట్ తెచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ సర్వాధికారియు సర్వశక్తిమంతుడు సర్వవ్యాప్తి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో వీమ్ మినిస్ట్రీ పాస్టర్మల క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం గురించి ఈ వీమ్ డైరెక్టర్ గారు, పాస్టర్ గారు, పాస్టర్మ, వీమ్ మినిస్ట్రీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ 2 months నుంచి ప్లాన్ చేస్తున్నామండి. దేవుని దయ వల్ల ఈ ప్రోగ్రాం ఈరోజు ఇంత సక్సెస్గా జరిగిందంటే కేవలము దేవుని కృప. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క టీమ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ పాస్టర్మలు అందరూ ఎప్పటి నుంచో ఆ యొక్క షాపింగ్ చేయడంలో, వాటిని ప్యాకింగ్ చేయడంలో హెల్ప్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఎంతో ప్రయాసపడి దూరం నుంచి ప్రయాణాలు చేసి వచ్చినందుకు మీకు అందరికీ వీమ్ మినిస్ట్రీ తరపున ధన్యవాదాలు. దేవునికి స్తోత్రము. నిజంగా చెప్పాలంటే పాస్టర్ గారు లేకుండా మేము పాఠశాలలు ఏం కూడా చేయలేము. కాబట్టి మిమ్మల్ని అందరినీ బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు ఎంకరేజ్ చేయకపోతే మేము ముందుకు వెళ్ళలేము. కాబట్టి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు మేము తెలియజేస్తున్నాం. ఒక్కసారి పాస్టర్లందరికీ క్లాప్స్ కొట్టండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. జీవంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉన్నతుడైన ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి నిత్యము స్తుతించదగిన నామము కలిగిన తండ్రి, నీకు కోట్ల స్తుతులయ్యా. అయ్యా ప్రభువానైనా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ దినాన ప్రారంభించుకున్నప్పుడు ఆరంభం మొదలుకొని ప్రభువా అంతవరకు పరిశుద్ధాత్మదేవా మీ సన్నిధిని ఉంచినందుకే స్తోత్రాలనైనా. ప్రతి పాశ్రమను మీరు ప్రేరేపించి సకాలంలో క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు అనేకమైన స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా యేసయ్యా, ఈ గిఫ్ట్స్ మీరు ఇచ్చిన పరలోకపు తండ్రిగా మీరు బహుమానంగా సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమగా ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలగజేయడానికి మీరే మాకు బహుమానంగా వచ్చారు తండ్రి. మీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి పాస్టర్ను బట్టి, పాస్టర్ గారిని బట్టి మీ పాదములకు 100,000,000 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో భారమైన తండ్రి వేకుజాన 3 నుంచి 5 వరకు కన్నీళ్లతో, విజ్ఞాపనలతో, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపన సమర్పించి ఉండగా అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నుండి ఈ సంవత్సరం వరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో మేము 150 మందికి ప్రభువా నూతన వస్త్రములు ఇవ్వడానికి దేవా మీరు కృప చూపిన స్తోత్రాలు. స్పాన్సర్ చేసిన ప్రతి హస్తాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. అంతలుగా ప్రతిఫలం పొందుకునే కృపనే మనం అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి పాస్టర్ గారిని, పాస్టర్మని తండ్రి మునుపటి కంటే అధికమైన
నూతనమైన బలమును, శక్తి, పరిశుద్ధాత్మ జ్ఞానముతోను నింపి, అభిషేకముతో నింపి, నూతనమైన ఆత్మ వరములు, ఆత్మ ఫలములు కలిగి ఆది అపోస్తుల పరిచర్య చేయడానికి వారి హస్తములను దీవించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సర్వశక్తివంతుడైన దేవానికి వందనాలు ప్రభువా. నాయన పాస్టర్ గారిని పాస్టర్ అమ్మని ప్రభువా మీరు ఎంతగానో ముందుండి ప్రభువా అనేక ప్రాంతాలకు ప్రభువా వాహనం ద్వారా డ్రైవ్ చేసుకుంటూ దీన మనస్సు కలిగి చేసిన పరిచర్యను మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు తండ్రి. నీకు స్తోత్రాలు దేవానైనా. పాస్టర్లు కూడా గ్రామంలో వారికి ఏ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో చేస్తూ ఉండగా ప్రభువా ఆత్మ వర్ధిల్లుచున్న కొలది ప్రభువా వారు వర్ధిల్లే కృపనేమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మందిరాలు లేని వారికి నూతనమైన మందిరాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆర్థిక పరిస్థితిని ద్వారాలను తెరవమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ఆంటీని ప్రతి ఒక్కరిని కృపలో భద్రం చేసుకొని, సువర్ణ ఆంటీని ప్రభువా ఇంకనూ బహుబలంగా వాడుకోండి ప్రభువా. నిదాసురాల్ని ప్రభువా ఇంకనూ అనేక ప్రాంతాలకి తీసుకెళ్ళమని ప్రభువా మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి మా తండ్రి ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఆశీర్వాదాల కార్యక్రమానికి వెళ్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న పాస్టర్లకు, మరి పాస్టర్స్కు, వారి సంఘములకు, వారి కుటుంబములకు, ఈ దినం వర్తమానం అందించినటువంటి అమ్మగారికి, వీమ్ ఎగ్జిక్యూటివ్ టీం అందరికీ, లోకములో జీవిస్తున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. గట్టి చెప్దాం మరోసారి. ఆమెన్, ఆమెన్.